హలో స్పేస్ లవర్స్. స్పేస్ అండ్ సైన్స్ ఛానల్లో మూవీస్ గురించి వీడియో ఏంటి అని అనుకోకండి. ఎందుకంటే ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ గురించే కాబట్టి, అండ్ అది కూడా మన తెలుగులో బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా ఇదే కాబట్టి. అసలు సైన్స్ ఫిక్షన్ మూవీస్ మన తెలుగులో కానీ ఇండియాలో కానీ ఎందుకు ఎక్కువగా రావు అని అనలైజ్ చేస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలిసాయి. వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్తే సైన్స్ ఫిక్షన్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది హాలీవుడే. కానీ అక్కడ సైన్స్ ఫిక్షన్ కథలు ఎందుకు హిట్ అవుతాయి అండ్ అక్కడే ప్రజలు దాన్ని ఎందుకు ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారు అని క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం ఏంటంటే, అమెరికా లాంటి దేశాల్లో పాపులేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే మన ఇండియాకి 3 times బిగ్గర్ సైజులో ఉండే అమెరికాలో కేవలం 2024 లెక్కల ప్రకారం 33 కోట్ల మంది మాత్రమే నివసిస్తున్నారు. అంటే అక్కడ ప్రజలు ఎక్కువగా ఒంటరితనంలోనే బ్రతికేస్తూ ఉంటారు. సిటీలో తప్ప మిగతా ప్రదేశాల్లో రోడ్డు మీదకి వెళ్తే ఖాళీ ప్లేస్లు, ఖాళీ రోడ్స్ తప్ప ఇంకేమీ ఉండవు. దాంతో ప్రజల్లో ఒక రకమైన ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది. ప్రకృతిని దగ్గర నుండి గమనిస్తారు కాబట్టి వాళ్ళలో ఇమాజినేషన్ పవర్ అనేది పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఒక రకమైన ఎస్కేపిజంలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకున్న బోరింగ్ రియాలిటీ నుండి ఆల్టర్నేటివ్ రియాలిటీస్ని వెతుక్కుంటారు. అంటే ఏలియన్ స్పేస్ షిప్స్ వాళ్ళ దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది, డైనోసార్లు మళ్ళీ బ్రతికితే ఎలా ఉంటుంది, ఇలా ఎన్నో సైన్స్ ఫిక్షన్ ఆలోచనలు డెవలప్ అవుతాయి. దాంతో అక్కడ ఫిల్మ్ మేకర్స్ కూడా వాళ్ళకున్న సిచ్యువేషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్స్తోనే సైఫై మూవీస్ని తీసిస్తుంటారు. ఎగ్జాంపుల్కి ఖాళీగా ఉండే ప్రదేశాలతోనే డార్క్ అనే వెబ్ సిరీస్ని తక్కువ క్యారెక్టర్స్తో తీస్తే అది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అంటే అక్కడ ఒక లోన్లీనెస్ అనేది ప్రజల్లో ఉంటుంది అండ్ ప్రజలందరూ అదే మైండ్ సెట్లో బ్రతికేస్తూ ఉంటారు. కాబట్టి సైన్స్ ఫిక్షన్ మూవీస్ అనేవి వాళ్ళ ఇమాజినేషన్కి దగ్గరగా ఉంటాయి. అందుకే ఇప్పటికీ హాలీవుడ్లో దాన్ని మించిన జోనర్ ఇంకొకటి లేకుండా పోయింది. అలాగే సైఫై మూవీస్ హిట్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, అక్కడ హిస్టారికల్ కల్చర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ పాపులేషన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజల మధ్యలో ఉండే ఎమోషనల్ డ్రామా అనేది అక్కడ పెద్దగా ఉండదు. ఎగ్జాంపుల్కి మన ఇండియాలో పాపులేషన్తో పాటు మనకంటూ ఒక కల్చర్ ఉంది కాబట్టి దాంట్లో నుండి ఎమోషనల్ డ్రామా కథలు పుట్టుకొస్తాయి. అండ్ కొంతమంది అనుకోవచ్చు బిగ్గెస్ట్ ఎమోషనల్ డ్రామా కథలన్నీ అక్కడే పుట్టాయి అని. లైక్ హ్యారీ పాటర్ కానీ, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, లేదంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి మీరు చెప్పొచ్చు. కానీ అవి కూడా ఫిక్షనల్ వరల్డ్ని బేస్ చేసుకొని తీసిన బేసిక్ హ్యూమన్ ఎమోషన్ ఉన్న కథలే. అవి న్యాచురల్గా యూనివర్సల్ అని చెప్పొచ్చు. ఇక మన ఇండియా లాంటి ప్లేసెస్లో సైఫై ఎందుకు అంతగా సక్సెస్ అవ్వదు అంటే, ముఖ్యంగా మనం రియాలిటీలో బ్రతుకుతాం అండ్ మోస్ట్లీ మనుషులతో కలిసి బ్రతుకుతాం. హ్యూమన్ రిలేషన్స్కి ఎక్కువగా వాల్యూ ఇస్తాం. చుట్టూ ఉన్న వాళ్ళలో గొప్పగా ధర్మంగా బ్రతకాలి అని అనుకుంటాం. అదే మనకు పెద్ద అచీవ్మెంట్. అందుకే మన దగ్గర ఎక్కువగా ప్రజల మధ్య జరిగే సంఘటనలే సినిమాలుగా వస్తాయి అండ్ వాటిని మనం చూస్తూ ఉంటాం. అయితే మన దగ్గర సైఫై మూవీస్ సక్సెస్ అవ్వాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక్క దారి ఏంటంటే, మన ఇండియన్స్ ఫ్యూచర్ గురించి పెద్దగా పట్టించుకోకపోయినా సరే మన చరిత్ర గురించి మాత్రం చాలా గొప్పగా ఆలోచిస్తాం అండ్ గొప్పగా చెప్పుకుంటాం కూడా. ఎందుకంటే అవే మన భారతీయ మూలాలు కాబట్టి. ఎగ్జాంపుల్కి ఆదిత్య 316 అనే మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అందులో టైం ట్రావెల్ చేసి మనం గొప్పగా చెప్పుకునే కృష్ణదేవరాయల కాలానికి వెళ్ళడం, అక్కడ కూడా ఒక డ్రామా క్రియేట్ అవ్వడంతో మనం ఈజీగా కనెక్ట్ అయ్యాం. దాన్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాం. అంటే మనం ఎప్పటి నుండో గొప్పగా చెప్పుకుంటున్న దేవరాయల కాలాన్ని డైరెక్ట్గా మన కళ్ళతో చూస్తే ఎలా ఉంటుంది, ఆ కాలంలో మనుషులు ఎలా ఉండేవారు, ఇలాంటివన్నీ మనకు చాలా ప్యాషనేట్గా ఉంటాయి. అందుకే అది మనకు అంతలా నచ్చింది. అండ్ సైఫై మూవీస్ హిట్ అవ్వడానికి ఇంకొక థ్రెడ్ ఏంటంటే, మనం ఎలా అయితే టైం ట్రావెల్ చేసి చరిత్రలో వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రదేశాలను, అప్పటి సంస్కృతిని, ఆ కాలంలో జరిగే సంఘటనలు ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటామో, సరిగ్గా అలాగే మన పురాణాలు కూడా అంతకు మించి మిస్టీరియస్గా ఉంటాయి. ఎగ్జాంపుల్కి ప్రజెంట్ కల్కి మూవీలో అశ్వత్థామ అనే క్యారెక్టర్ ఇమ్మోర్టల్ అని, శాపం కారణంగా కలియుగం అంతమయ్యేంత వరకు జీవిస్తాడు అని మనం ఎప్పటి నుండో వింటూ వస్తున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు నిజంగా మనుషులు 1000 సంవత్సరాల పాటు జీవిస్తారా, అందుకు అవకాశం ఉంటుందా అనే క్వశ్చన్స్ మనకి ఎలాగో ఉంటాయి. అలాంటి క్యారెక్టర్ మన భవిష్యత్తులోకి వస్తే ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి అనిపిస్తుంది. ఎందుకంటే మహాభారతం అనే ఒక ఎపిక్లో ఉన్న అశ్వత్థామ అనే ఇమ్మోర్టల్ ఆ కాలానికి తగ్గ ఆలోచనతో ఉన్న మనిషి
సడన్గా మనకంటే ముందు భవిష్యత్తులోకి వెళ్తే అక్కడున్న టెక్నాలజీని చూసి ఎలా రియాక్ట్ అవుతాడు, అలాగే దేవుణ్ణి నమ్మని ప్రపంచంలో ఎలా ఉంటాడు అనేది మనకు చాలా క్యూరియస్గా ఉంటుంది. సరిగ్గా అదే కాన్సెప్ట్ని కల్కి మూవీలో 1000 సంవత్సరాల క్రితం జీవించిన మనిషి టైం ట్రావెల్ ద్వారా కాకుండా ఇమ్మోర్టల్గా భవిష్యత్తులోకి రావడం అనేది ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడే మన ఇండియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అండ్ టైం ట్రావెల్ మూవీస్లో ఎగ్జాంపుల్కి 24 మూవీ అనేది ఈ కాన్సెప్ట్ని మిస్ అవుతుంది. అంటే 24 మూవీలో టైం ట్రావెల్ అనేది అదే పీరియడ్లో జరుగుతుంది అండ్ డ్రామా కూడా అక్కడెక్కడే జరుగుతుంది కాబట్టి ఆ మూవీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో టైం ట్రావెల్ ద్వారా ఏదైనా ఒక కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్కి చూపించినప్పుడే అది మనకు కనెక్ట్ అవుతుంది. అండ్ రీసెంట్గా బ్రహ్మాస్త్ర కూడా ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ లాగా వచ్చింది. ఇది కూడా మన పురాణాలను బేస్ చేసుకొని తీసిన మూవీనే. అంటే పూర్వకాలంలోని ఋషులు ఇప్పటికీ మన మధ్యనే ఉంటూ ప్రపంచాన్ని కాపాడుతున్నారు అని దాంట్లో బ్రహ్మాస్త్రాన్ని కాపాడడం లాంటి కాన్సెప్ట్ వచ్చింది. కానీ అది కూడా మనకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే దాంట్లో కోర్ ఐడియా ఏదైతే ఉందో అది ధర్మాన్ని కాకుండా ఇస్లాంలోని సూఫీయిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది ప్రేమ గురించి చెప్తుంది. ప్రేమ అనేది అల్టిమేట్ అని చెప్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని పురాణాలను పైన ఒక ఫ్లేవర్ లాగా యాడ్ చేసి తీసిన మూవీ. అండ్ ఆ మూవీని చూస్తున్నప్పుడు టోటల్గా మన పురాణాల్లో నుంచి డీవియేట్ అయిపోతారు. సో అక్కడే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు. అందుకే ఆ మూవీ మనల్ని ప్రాపర్గా ఒక పర్టిక్యులర్ వరల్డ్లోకి తీసుకెళ్ళలేకపోయింది. అండ్ రీసెంట్గా వచ్చిన అవతార్ మూవీ కూడా వర్కౌట్ అవ్వకపోవడానికి కూడా అదే రీజన్. అంటే పాండోరా ప్రపంచం అనేది 2009లోనే మనకు పరిచయం అయింది. ఆ టైంకి ఆ ప్రపంచం మనకు కొత్తగా అనిపించింది. ఎందుకంటే యూనివర్స్లో మన భూమి కాకుండా కొత్త గ్రహాలు అనేవి ఉంటాయి అని 1992లో ఫస్ట్ టైం కనుక్కుంటే అది ప్రపంచం మొత్తం రీచ్ అవ్వడానికి 10 years టైం పట్టింది. అప్పటికి ఎక్కువ మందికి అలాంటి ప్రపంచాలు ఉంటాయి అని తెలియకపోవడంతో పాండోరా గ్రహం అనేది ఫిక్షనల్ అయినా సరే అలాంటి వాళ్ళు ఉండొచ్చు అనే ఊహ మనల్ని కట్టిపడేసింది. కానీ 2023కి వచ్చేసరికి ఆ ప్రజల్లో నాలెడ్జ్ పెరిగిపోయింది. ఎన్నో ఏలియన్ ప్రపంచాలు మనకు ఇంట్రడ్యూస్ అయ్యాయి. కాబట్టి అదే పాండోరాని మళ్ళీ మనకు చూపించేసరికి అది ఆడియన్స్కి పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయింది. అలాగే అందులో మన భూమి మీద ఉన్న సముద్రాలనే కొత్తగా చూపించడం వల్ల వర్కౌట్ అవ్వచ్చు అనుకున్నారు. కానీ మనం సముద్రాన్ని కూడా ఎంతో కొంత ఎక్స్ప్లోర్ చేసేసాం కాబట్టి అది కూడా మనకు కొత్తగా ఏమనిపించలేదు. సో అందుకే అవతార్ లాంటి భారీ బడ్జెట్ మూవీ కూడా మనకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. సో కల్కి మూవీ ఇలాంటి వాటిని పక్కన పెట్టి ఎగ్జాక్ట్గా మనకి ఏం కావాలో అదే పాయింట్ని ఆడియన్స్తో ఇంటర్రిలేట్ చేస్తుంది. అంటే మనం పురాణాల్లో చెప్పుకొని అదే మన చరిత్రని ఫీల్ అవుతూ అలాంటి గోల్డెన్ పీరియడ్స్ని మిస్ అవుతున్నాం అని చెప్పుకుంటున్న కాలాన్ని మనకు చూపిస్తుంది. కాబట్టి మూవీ ఖచ్చితంగా బిగ్గర్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. అండ్ ఇలాంటి మూవీస్ మన ఇండియాలో ఇంకా రావాలి. సో మూవీ చూశాక ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.